హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఈరోజు వీడియో వచ్చేసి మీకు అందరికీ తెలుసు కదా, నాగేశ్వరి అయితే మా ఇంటికి వచ్చింది కదా. అసలు నాగేశ్వరి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? కేవలం నన్ను చూడడానికే కదండి. నాగేశ్వరి ఒక మంచి కార్యక్రమంతోనే వచ్చిందనమాట. అయితే మీకు అది మంచిదా చెడ్డదా మీకేమనిపిస్తుందని నాకు తెలియదు, కానీ నాకైతే చాలా సంతోషాన్ని ఇచ్చిన పని మీద అయితే తను వచ్చిందనమాట. తను నా కూతురుగా నా ఇంటికి రావడమే కాకుండా ఇలాగ ఇదిగోండి శివలింగాన్ని, నందీశ్వరుల వారిని మా ఇంటికి అయితే తీసుకొచ్చిందనమాట. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఈ శివలింగాన్ని అయితే మనకి విశ్వవిజేత ఛానల్ సుజాత గారు ఉన్నారు కదా, ఆవిడ పంపించారు. అయితే నందీశ్వరుడు కూడా ఉండాలి శివయ్య ఉన్న చోట అని చెప్తే, నాగేశ్వరి ఈ మధ్యన 1 మంత్ బ్యాక్ అరుణాచలం వెళ్ళిందండి. అక్కడి నుంచి ఇలాగ నందీశ్వరుని కూడా తీసుకొచ్చి ఆ ప్రసాదం, ఆ శివయ్య, ఆ నందీశ్వర్లు, అలాగే ఐశ్వర్య కుంకుమ, ఇలా ఇవన్నీ నా కోసం అయితే తీసుకుని అంత దూరం నుంచి ఖమ్మం నుంచి ఈ అమ్మాజీ అమ్మని కలవడానికి, అమ్మాజీ అమ్మని చూడడానికి వచ్చిందనమాట. అయితే బుధవారం వచ్చిందండి తను. గురువారం పూజలో పెట్టమన్నారు శివయ్యను. మా చందుబాబు, చందుశేఖర్ అనేసి నా లైవ్లో వస్తారు కదా, ఆయన గురువారం పూజలో పెట్టుకో పిన్ని అని చెప్పారనమాట. అందుకని చెప్పేసి బుధవారం నైట్ పాప 9 అయిపోయింది తను వచ్చేసరికి. తీసుకుని వచ్చింది. గురువారం ఇలా తెల్లవారుజామునే పూజ అయితే చేసుకున్నాం అన్నమాట. ఫస్ట్ అభిషేకం చేసుకుని, నీకు ఏమీ రాకపోతే ఓం శివాయ నమః, ఓం శివాయ నమః అని కొన్ని నీళ్ళైనా సరే అభిషేకం సోమవారం చేసుకుంటుంది. చాలా మంచి జరుగుతుంది. శుభకరుడైన శివుడు నీ ఇంటికి వస్తుంటే ఇక నీకు అన్ని శుభాలే జరుగుతాయి పిన్ని అని చెప్పేసి చంద్రబాబు చెప్పారు. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. శుభాల మాట ఏమో కానీ ఆ శుభకరుడు మా ఇంటికి రావడం అయితే నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందనమాట. ఆవిడెందుకు పంపించారు అని మీకు డౌట్ వస్తుంది కదా ఇప్పటికే. అంటే నేను శివరాత్రికి ఒక 10 సంవత్సరాల నుంచి ఎప్పుడో ఒకసారి నేను విన్నాను, మట్టితో శివలింగాన్ని చేసుకుని రాత్రి 4 జాములు అభిషేకం చేసుకుంటే మంచిది అని చెప్పేసి అప్పటి నుంచి ప్రతి శివరాత్రికి పుట్టమట్టి, పొలం నుంచి పుట్టమట్టి తెప్పించుకుని నా స్వహస్తాలతో నేను శివయ్యని తయారు చేసుకుని ఆ శివయ్యకి అభిషేకం చేసుకుంటాను అనమాట. అందుకని చెప్పేసి అది మొన్న ఈ సంవత్సరం ఆ పూజ చేసేటప్పుడు అక్కగారు నా వీడియోలో చూశారు, సుజాత అక్కగారు, విశ్వవిజేత ఛానల్ నుంచి సుజాత అక్కగారు. ఆ వీడియో చూసినప్పుడు నాకు కామెంట్ పెట్టారనమాట, చెల్లి నా దగ్గర శివయ్య ఉన్నారు, నేను పంపిస్తాను నీకు అని చెప్పేసి. అడ్రస్ పెట్టు అని అన్నారు, కానీ నేనైతే అడ్రస్ పెట్టలేదండి. అయితే నాగేశ్వరి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, రైల్వే కోడ్ వెళ్ళినప్పుడు మా చెల్లికి ఇది ఏదోలాగా మా చెల్లికి అందజేయమ్మా అని చెప్పేసి పంపించారనమాట. ఇంకా చూడండి నా ఆనందానికి అయితే అవధులు లేవు. సాక్షాత్ శివయ్య మన ఇంటికి వస్తానంటే ఆనందించకుండా ఎలా ఉంటుంది చెప్పండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇకపోతే శివయ్యని ఇంట్లో పెట్టుకోవచ్చా, శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చా, ఇలా చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. నాకైతే అలాంటి సందేహాలు భయాలు ఏం లేవండి. ఒకవేళ ఆయన సాక్షాత్తు శివయ్య, ఆయనకు తగినట్టుగా మనం ఏం చేయగలం చెప్పండి? మనం ఏమైనా చేయగలమా? ఒక నైవేద్యం పెట్టినా ఇంకేమైనా చేసినా ఆయనకు తగ్గట్టుగా మనం ఎక్కడ చేయలేము. కానీ మనం చేయాల్సింది ఒకటి, మన మనసు అర్పించి ఒక పావుగంట అరగంట పూజ గదిలో కూర్చున్నప్పుడు మన మనసు అర్పించి మన ఎదురుగా శివయ్య ఉన్నారు అని తలచి నమ్మకంతో పూజ చేసుకుంటే, నమ్మకంతో 3 చెంచాల నీళ్లు పోసినా చాలండి ఆయనకి పరవశించిపోతాడు పరమశివుడు అని అంటారు కదా. అందుకని చెప్పేసి అలా చేస్తే సరిపోతుందండి. ఏవేవో సందేహాలు భయాలు ఏమి పెట్టుకోవద్దు. నేనైతే ఏమి పెట్టుకోవడం లేదు. శివుడాజ్ఞ లేకపోతే ఏమైనా కుట్టదు అంటారు. ఆ శివయ్య నేను ఇంటికి వస్తున్నాను అని చెప్పినప్పుడు స్వీకరించాలి కదండి. ఎందుకు భయపడాలి చెప్పండి? అన్నిటికీ ఆయనే ఉన్నాడు. ఒకవేళ మనం ఏదో అది చేసేస్తున్నాం ఇది చేసేస్తున్నాం మనకేమి కాదు అన్నారు, మనకి ఎవరికైనా గ్యారంటీ ఉందండి? జీవితానికి గ్యారంటీ లేదు కదా. అలాంటప్పుడు అన్నీ ఆ శివయ్య చూసుకుంటారు. ఒకవేళ తప్పు చేస్తే మంచి మార్గంలో ఆయనే నడిపించుకుంటారు. అదే నమ్మకంతో అదే ధైర్యంతో నేనైతే చాలా హ్యాపీగా స్వీకరించానండి. మా వారైతే ఫస్ట్ అభిషేకాలు చేసేసిన తర్వాత మళ్ళీ శుభ్రమైన నీటితో కడిగేసి పొడి బట్టతో తుడిచేసి శివయ్యని ఆసనం మీద పెట్టి పూజ చేసుకుంటున్నారనమాట. పంచోపచార పూజేనండి, పెద్ద పెద్ద పూజలు వ్రతాలు అవన్నీ నాకైతే తెలియదు, కానీ మనసు అర్పించి పూజ చేయాలి అన్నది మాత్రం నాకు తెలుసు. ఆయన పూజ చేసుకుని ఆయన లేచిన తర్వాత నేను చేస్తున్నాను అనమాట. ముందు గణపతి పూజ, తర్వాత శివయ్యకి, తర్వాత పక్కన చిన్న మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం ఉంటుంది కదా నా దగ్గర,
అది అలా పూజ చేసుకొని దీపారాధన చేసుకుని నైవేద్యం కూడా చూసారా, మామిడి పండు ఉంటే అదే పెట్టాను. చెప్పాను కదండి, మనం ఏమి ఇవ్వగలం ఆయనకి? మనం ఇవ్వాల్సిందల్లా ఒక్క మనసు మాత్రమే. కూర్చున్న కాసేపైనా పూజ గదిలో కూర్చున్నప్పుడు భగవంతుడు మన ఎదురుగా ఉన్నారు అనే భావనతో పూజ చేసుకుంటే అంతకు మించిన సంతోషం మరొకటి లేదు. నాకైతే నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను ఇది. ఎవరిష్టం వాళ్ళది అనుకోండి, ఎవరి సందేహాలు వాళ్ళవి. కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు, అడుగుతారు కానీ మనం చెప్పింది వాళ్ళకి అర్థం కాదు, మళ్ళీ మొదటికే వస్తారు. ఇప్పుడు కూడా చాలామంది ఈ వీడియో చూసిన తర్వాత అడుగుతారు నన్ను, పెట్టుకోవచ్చా, అలా పెట్టుకోవచ్చా, అలా పెట్టుకోవచ్చా అని చెప్పేసి. ఏది చేసినా ఏది చెయ్యకపోయినా జరిగేది జరక్క మానదు. ఓం శివాయ నమః. ఒకవేళ భగవంతుడి దయ వల్ల శుభకరణ దయ వల్ల శుభాలు జరిగినాయి అనుకోండి, అది నేను ఎలాగో మన వీడియోస్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తాను. అప్పుడు మీ సందేహాలు కూడా పోతాయని నా అభిప్రాయం అనమాట. చూడాలి శివయ్య ఏం చేస్తారు. చెప్పాను కదా, ఏం చేసినా ఆయన ఇష్టమే, ఆయన దయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. బోళా శంకర్ భగవాన్కి జై. ఈ వీడియో కూడా నాగేశ్వరి తీస్తుంది. చెప్పాను కదండి, మాకు ఆడపిల్ల లేక ఎవరైనా ఆడపిల్ల ఇంటికి వచ్చిందంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఆడపిల్ల ఇంట్లో తిరుగుతూ ఉంటే అనుకుంటా ఉంటాం, అమ్మో ఆడపిల్ల ఉండుంటే ఇలా ఉండేదా అని చెప్పేసి. కానీ చెప్పాను కదా, మీకు ముందే చెప్పాను, ఆ శివయ్య మనకి ఏది ఇస్తే దాన్నే స్వీకరించాలి తప్ప అది కావాలి ఇది కావాలంటే ఆయన ఇవ్వరు. కానీ ఆయనకి ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలనేది ఆయనకి ఖచ్చితంగా తెలుసు, తప్పకుండా ఇస్తారు అని అయితే నేను ఖచ్చితంగా నమ్ముతానన్నమాట. అంతేకాదండి, ఈ క్షణం ఇలా ఉన్నాం, రేపేమిటి అన్నది మన చేతుల్లో ఏం లేదు కదా. ఉన్నంతలోనే హ్యాపీగా ఉండాలనేది నా సిద్ధాంతం అన్నమాట. రోజు నైట్ అనుకుంటా, నైట్ అయితే ఇలాగ డిన్నర్ చేసేస్తున్నాం మా వారు, నేను, నాగేశ్వరి. తనకి పాపం తల్లి తండ్రి లేరండి. ఈ మధ్యనే ఎంతో కాలం అవ్వట్లేదు, వాళ్ళ మదర్ పోయి 2 years అవుతుంది, వాళ్ళ ఫాదర్ పోయి. వాళ్ళ మదర్ సంవత్సరీకమైన 4-5 days అనుకుంటా, ఫాదర్ కూడా ఎక్స్పైర్ అయ్యారు. అప్పటి నుంచే తను కొంచెం లోన్లీగా ఫీల్ అవ్వడం, అమ్మ నాన్నల్ని బాగా మిస్ అవ్వడం అలాగ. అంటే తన మాటల ద్వారా తనతో ఫస్ట్ నాకు లైవ్లోనే తను పరిచయం. వాళ్ళెవరో మేమెవరో కానీ లైవ్లో పరిచయం. అమ్మ అంటూ వచ్చింది. చాలామంది అమ్మ అనే పిలుస్తారు, కానీ అమ్మ అంటూ వచ్చి మాట్లాడడం, నా నంబర్ తీసుకుని నాకు కాల్ చేసి మాట్లాడినప్పుడు నేను తన నుంచి అర్థం చేసుకున్నది ఏంటంటే, బాగా తల్లిదండ్రుల్ని బాగా మిస్ అవుతుంది. ఆ బాధ తనకి. కనీసం నాతో పరిచయం, నన్ను తలుచుకున్నప్పుడు నాకు అమ్మ ఉన్నారు, ఏ కష్ట సుఖమైనా నేను తనతో పంచుకోవచ్చు అని భరోసా ఇవ్వాలనేది నేను అప్పుడే అనుకున్నాను అనమాట. అంతకుమించి అయితే నేనేమీ ఇవ్వలేను అనుకోండి. నిజానికి నేను అంతకుమించి అయితే ఏమీ ఇవ్వలేను. అందుకే తనకి ఆ తల్లి జ్ఞాపకాలు, అమ్మతో ఉంటేనే ఇలా ఉండేదా, అమ్మకి నేను ఏదైనా చెప్పుకోవచ్చా అనే ఒక భరోసాను అయితే ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ప్రతిరోజు తను నాతో కాల్ చేసి ఏ విషయమైనా చెప్పుకుంటూ ఉంటుంది. చెప్పాను కదండి, తనకి నేను ఇవ్వగలిగింది ఓదార్పు, ఊరట మాత్రమే, అంతకుమించి నేనేం చేయలేను. ఆ విధంగా మేము కనెక్ట్ అవ్వడం జరిగింది. అదే క్రమంలో డైలీ కాల్ చేసి మాట్లాడుకుంటాం కాబట్టి నాకు హెల్త్ బాగాలేదంటే నా వాయిస్ ఉట్టునే కనిపెట్టేస్తుందండి. లేదు నేను బాగానే ఉన్నానమ్మా అని చెప్పినా సరే, లేదమ్మా మీరు నీరసంగా ఉన్నారు, ఏమైంది ఏంటి అంటూ తనకి నేను ఓదార్పు, నాకు తను ఓదార్పు అనమాట. అలా మాట్లాడుతూ ఉంటుంది. లేదంటే నేను వస్తానమ్మా, నేను చూసుకుంటానమ్మా, లేదంటే మీరు నా దగ్గరకు వచ్చేయండి అమ్మా అని కూడా అంటుంది. భలే నవ్వు వస్తుంది నాకు. నువ్వంటే సింగిల్ కాబట్టి నువ్వు రావచ్చు తల్లి, నేను ఎలా వచ్చేది, నాకు ఫ్యామిలీ ఉంది, కుటుంబం, భర్త, పిల్లలు, మేమందరం అయితే వెళ్ళొచ్చు. మరి మా కుటుంబం ఉంది కదా, అత్తమామలు ఉన్నారు, తోటికోడళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ వదిలేసి అంత దూరం వచ్చేయడం కుదరదు కదా, నువ్వే వచ్చి ఉండవనేసి నేను అంటాను. ఎవరు వచ్చేయాలన్నా ఊరు పక్కన ఊరైతే ఏదో ఒక అరగంటలో గంట ప్రయాణం అయితే వచ్చేయగలరు కానండి, కొంచెం జర్నీ లాంగ్ అయినప్పుడు ఇంటి దగ్గర చక్క పెట్టుకున్నారు కదా రావాలి. ఇప్పటికీ కుదిరిందనమాట నాగేశ్వరి మా ఇంటికి రావడానికి. అయితే తను ఏదైతే మిస్ అయ్యాను అని అనుకుంటున్నా అది మాత్రం ఇవ్వాలనే ఉద్దేశంతో మేము కలిసి భోంచేయడం, తను ఇంట్లో తిరుగుతూ ఉండి ఏదైనా చేస్తాను అన్నా సరే చేయమనే అనేదాన్ని అండి. వద్దని గెస్ట్లాగా అయితే నేను అస్సలు చూడలేదు తనని. చెప్పాను కదా, తనకి ఆ మెమరీస్, ఆ జ్ఞాపకాలు మధుర జ్ఞాపకాలుగా ఉండిపోవాలి. నేను అమ్మకి చేసి పెట్టాననే తృప్తి తనకు ఉండాలి. ఆ పిల్ల అమ్మ అంటూ వచ్చింది కాబట్టి ఒక అమ్మలాగా నేను చూసుకోవాలి అనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశాలు అయితే ఏమీ లేవు. మీకు తెలుసు కదా, అమ్మ
అమాయకురాలు మీ అమ్మాజీ అమ్మ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది. దాచుకోవడం ఇంకా అలాంటివి ఏమి తనకైతే తెలియదు. నా వీడియోస్ చూసే వాళ్ళకి నాతో పరిచయం ఉన్న వాళ్ళకి ఆ విషయం తెలుసు అనుకోండి. తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే అనుకుంటారని మాటికి మేమిద్దరం కబుర్లు ఆడుకోవడం. ఈలోపు తెలంగాణ వాళ్ళు తెలివైన వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు అమాయకులు, నేను అమాయకురాలని నువ్వు తెలివైన దాని అంటూ సెటైర్లు వేసుకుంటూ నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ టీవీ చూసుకుంటా తింటున్నాం అనమాట. అందుకని ఇక్కడ వాయిస్ తీసేయాల్సి వచ్చింది. టీవీ చూస్తున్నాం కదా, టీవీ చూసేటప్పుడు టీవీ వాయిస్ ఈ వీడియోలో రాకూడదని చెప్పేసి. ఇకపోతే నాకన్నా ఎక్కువ కనెక్ట్ అవుతారండి మా వారైతే. ఆడపిల్లలంటే ఆయనకు కూడా చాలా అంటే చాలా ఇష్టం అనమాట. చాలా కరెక్ట్ అయిపోతారు, చాలా సంతోషపడిపోతారు. వాళ్ళు వెళ్తాను అంటే ఆయనకు అసలు డల్ అయిపోతారండి. నేనైతే వెళ్తాను అన్నప్పుడు అంతలా పట్టుబట్టను. ఎందుకంటే చెప్పాను కదా, ఎవరి బాధ్యతలు వారికి ఉంటాయి, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి వీలు చూసుకుని రమ్మని అయితే చెప్తాను, కానీ అప్పుడు కూడా బలవంతం పెట్టనండి. నీకు వీలైతేనే రమ్మని చెప్తాను అంతే తప్ప అలాంటివి ఎమోషనల్గానే ఉంటాను నేను. కానీ మరీ అంత ఎమోషనల్ అవ్వకూడదు, మరీ అంత అఫెక్షన్ పెంచుకోకూడదు, మరీ అంత ఎవరితోనూ మరీ అంత క్లోజ్ అయిపోకూడదని చెప్పేసి కొంత అనుభవం ద్వారా అయితే నేను నేర్చుకున్నానండి. ఇదివరకైతే ఇలా ఉండేదాన్ని కాదు. ప్రతి వాళ్ళని కూడా చాలా కనెక్టివిటీ. ఎవరైనా మన ఇంటికి వచ్చారు అంటే నిజంగా అతిథి దేవోభావ అంటారు కదా, నిజంగా అతిథులు వచ్చారంటే వాళ్ళని నాకున్నంతలో ఎంతవరకు ఎలా చూసుకోవాలి, వాళ్ళకి ఎలా మంచిగా చూసుకోవాలి, మంచిగా పెట్టాలి అని ఎక్కువ ఆలోచించేదాన్ని, ఎక్కువ కనెక్ట్ అయిపోయేదాన్ని అనమాట. ఈ మధ్యన అయితే నిజంగా తగ్గించాను. అదే విషయాన్ని నేను ఎప్పుడు లైవ్లో మీకు కూడా చెప్తూ ఉంటాను. ఎప్పుడు కూడా ఎవరికి అంత ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకండి. కానీ మీకున్నంతలో, మీకు వీలైనంతలో, మీకు చేయగలిగినంతలో ఎదుటి వాళ్ళకి ఏదైనా అవసరంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఎంతో కొంత సహాయం చేయండి. అది మనకే సాటిస్ఫాక్షన్ ఇస్తుందండి. కొంతమంది అనుకుంటారు వాళ్ళకి మేము ఏదో ఇచ్చేసాము, వాళ్ళు ఏదో మన మీద బతికిపోతున్నారని. అదేమీ కాదు. ఎవరికైనా హెల్ప్ చేసామంటే ఆ సంతోషం మనకే మిగులుతుంది అనమాట. అదైతే నేను ఖచ్చితంగా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. అంతే, అదే సాటిస్ఫాక్షను. ఏదో మాట్లాడుతున్నానా, ఏదో నాకు ఏమనిపిస్తే అదే మాట్లాడుతూ ఉంటాను. అప్పుడైతే మేము అలాగే జోకులు వేసుకుంటూ చాలా సరదాగా భోంచేస్తున్నాం అనమాట. ఇకపోతే కట్ చేస్తే నెక్స్ట్ డే, ఫస్ట్ డే అయితే కొంచెం పని అయితే చేయనలేదులేండి. కొత్తగా ఉంది ఆ అమ్మాయి కూడా మొహమాటంగా. ఎలా కనెక్ట్ అయిపోయారమ్మా, మొహమాటం ఎలా పోయింది అని అనుకుంటున్నారా? అయితే నేను చూపిస్తానులేండి. ఆ రాత్రి మేము పడుకున్నాము, ఇద్దరు కూడానే కలిసి పడుకున్నాం. కింద పడుకోవచ్చమ్మా అని చెప్తే కిందే పడుకున్నాం. కింద ఎందుకు పడుకున్నాము అంటే ఒక గదిలోనే ఉంది మాకు ఏసీ. ఎండలు గట్టిగా ఉన్నాయి కదా, ఇంకా పిల్లలు మా వారు పైన బెడ్ మీద పడుకుంటే మేమిద్దరు కింద వేసేసుకున్నాం అనమాట. పడుకుంటే ఈ పిల్ల నన్ను గట్టిగా పట్టుకుని పడుకుందండి. సర్లే తను ఏదైతే మిస్ అవుతుందో అది నేను ఇవ్వాలి అనుకుంటున్నాను కదా అని చెప్పేసి నేను కూడా అలా చేతితో జోలు పెడుతూ తలని మురుతూ పడుకున్నాను అనమాట. అంతే అండి, ఎక్కడ లేని కనెక్టివిటీ వచ్చేసింది. ఇంకా అది విషయం అలా పోయిందనమాట తన సిగ్గు మొహమాటం. ఇకపోతే నెక్స్ట్ డే పూజ అయితే అయిపోయింది. పూజ అయిపోతే విపరీతంగా నాకు చెమటలు పట్టేస్తుంది తెలుసు కదా. అమ్మ నేను చేస్తానని చెప్పేసి దోశలు తనేస్తాననేసి కిచెన్లోకి తను వెళ్ళిందనమాట. తను కూడా చెమటలు కార్చుకుంటూ వచ్చింది. ఇప్పుడు చెప్పావు కదా నీకు చెమటలు పట్టమన్నామంటే, నీ అంత కాదు కదమ్మా, నాకు తక్కువే కదా అని చెప్పేసి తనేసే దోశలు అంటే పెనం నేనే పెట్టాను, చట్నీ నేనే చేశాను, పిండి నేనే కలిపాను, అన్నీ కలిపి అక్కడ పెట్టి వేసుకుంటున్నాను. అప్పుడు వచ్చి జాయిన్ అయ్యింది. కానీ మా వారేమో తెగ ఫోజు కొడుతున్నారండి నాకు. వాళ్ళ అమ్మ వేసిన దోశలు బాగున్నాయంట, చట్నీ బాగుందంట, తను వేసింది కాబట్టి బాగుందంట. అంత లేదు నేను ఆయన అన్నీ నేనే ప్రిపేర్ చేసి ఇచ్చాను, జస్ట్ ఇలా పెనం మీద వేసింది అంతే అని నేను అంటున్నాను. మీరే వినండి. అలా సరదాగా ఉండాలి, జోవేలుగా ఉండాలని చెప్పేసి మరి టిఫిన్ పెట్టేసావు, వాటర్ అయితే ట్యాబ్లెట్ వేసుకోవద్దా అని నేను అడిగానని చెప్పేసి మా ఊరు ప్రాణాలు ఓడేస్తున్నావే అని అంటున్నారండి. దానికి కూడా రిప్లై ఇస్తున్నాను చూడండి. తెచ్చుకోవాలి ఎవరు అవసరాన్ని వాళ్ళు ఇదంటే ఎవరు చెప్తారు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ డైలాగ్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. మీరు కూడా ఎవరికి కావాల్సిన వాళ్ళు తెచ్చుకోవాలి. అబ్బా టమాటా చట్నీ చెప్తుంటే నోరు ఊరిపోతుంది.
నాగేశ్వరి టిఫిన్ చేసి పెట్టిందండి ఈరోజు మా అమ్మాయి. చూద్దాం ఎలా ఉంటుందో. బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంటుందా? నువ్వు చేస్తేనే బాగు. నేను చేస్తే బాగోదు. నాగేశ్వరి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే చూద్దాం. ఇది ఎలా ఉందో చెప్పండి సార్. అద్భుత. బాగుందా బాగోదు? బాగుందని చెప్పండి. ముందు మనం ప్రగల్భ వెళ్ళిపోయింది కదా. బాగుంది. ఎలా ఉంది అని అడిగానండి. బాగుందని అన్నారు, మీకైతే వినిపించలేదండి. బాగోపోయినా బాగుందని చెప్పాలి, ఎందుకంటే ముందు చెప్పారు కదా ప్రగల్భాలు, మా అమ్మాయి చేసింది కాబట్టి బాగుంటుందని చెప్పేసి, అందుకనేసి అంటున్నాను అనమాట. ఇంతకీ మీకేమనిపిస్తుంది? అమ్మాజీ గారు డామినేట్ చేస్తున్నారు బాబ్జీ గారు అనుకుంటున్నారా? అలా ఏమీ లేదండి. క్యామ్ ముందు మాత్రం ఆయన మాట్లాడరు, మరి మీరే పెట్టాం కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని చెప్పేసి నేను మాట్లాడుతుంటాను అనమాట. ఆయన కూడా గట్టిగానే మాట్లాడతారు, గట్టిగానే కోపడతారు, గట్టిగానే హడావుడి చేస్తారండి. సరే ఎప్పుడో ఒక రోజు ఖచ్చితంగా అదైతే నేను వీడియో తీసి న్యాచురల్గా మీకు అప్లోడ్ చేస్తాను, వెయిట్ చేయండి. ఇకపోతే నాగేశ్వరితో టైం స్పెండ్ చేయడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మర్చిపోలేని రోజుల్లాగే ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏంటో చూడాలి. పూజ గదిలో ఇంకా పని ఉంది అన్నందుకు క్రెడిట్ అంతా ఆవిడకి ఇచ్చేస్తున్నారు. మొత్తానికైతే అలా కబుర్లు ఆడుకుంటూ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాము. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను ఉండండి ఈ పిల్ల ఏం చేస్తుందో. నాకు రోజు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ అయినా రెస్ట్ తీసుకోవడం అలవాటు అనమాట. రెస్ట్ తీసుకుంటాను. తర్వాత మళ్ళీ 11:30కి అలా లేచి మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసుకోవడం అలవాటు. అలా అలవాటు అయిపోయిన తర్వాత ఏమవుతుంది, బ్రేక్ఫాస్ట్ అయ్యేసరికి 10 అయిపోతుందండి నాకు. ఆ గిన్నెలు అవన్నీ లోపల పడేసి తోమేసుకుని అప్పుడు పడుకుంటాను కాసేపు, 1 గంట. ఆ పడుకున్న టైంలో ఏం చేస్తానంటే ఇలా వీడియో ఎడిటింగ్ కానీ, వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ, షార్ట్స్ అప్లోడ్ చేయడం కానీ ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటూ కామెంట్స్కి రిప్లైలు ఇస్తూ ఉంటాను అనమాట. అది చేస్తాను. అంటే నిద్రపోను, కాకపోతే రెస్ట్ తీసుకుంటాను. ఆ టైంలో కూడా ఇలాగ ఈ వర్క్ ఏమన్నా ఉంటే చేసుకుంటాను అనమాట. ఆ టైంలో వెళ్ళి పడుకుంటే వచ్చి నా దగ్గర పడుకొని అసలు మధ్యాహ్నం లేచి 11:30 అయిపోయింది, 12 అయిపోయింది, వంట చేసుకోవాలి తల్లి అంటే నాకు వద్దులేమ్మా, నాకు ఆకలి వేయట్లేదు అంటదండి పిల్ల. నీకు ఆకలి అయిపోతే మాకు ఆకలి అయ్యేదా అంటే నవ్వుతుంది. అలా పడుకుని మళ్ళీ 12 అయ్యేదాకా కబుర్లు ఆడుకునేవాళ్ళం కాసేపు. అయినా సరే అలా అమ్మను మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే నాకు స్పష్టంగా అర్థమైంది. తన స్పర్శలో తను అలా దగ్గరగా వచ్చేసి నా దగ్గర పడుకునేది అనమాట. సర్లే ఈ అమ్మాయిని డిస్టర్బ్ చేయకూడదు, తిను దీనికోసమే వచ్చిందని చెప్పేసి నేను కూడా అలాగే చూసుకున్నానండి. మరి మీకేమనిపించింది అన్నది నాకైతే కామెంట్ చేయండి. అలాగే నాగేశ్వరి చాలా మంచి పిల్లండి. ఎవరికైనా సరే తను సహాయం చెయ్యాలి అని అనుకుంటుంది తప్ప వాళ్ళ నుంచి సహాయం పొందాలని ఎప్పుడూ అనుకోదు. చెప్పాను కదా, అలాంటి మంచి పిల్లకి నేను ఇవ్వగలిగింది ఒక్క స్వచ్ఛమైన అమ్మ ప్రేమను మాత్రమే. ఇప్పుడే కాదు, ఎప్పుడు కాదు, మేమిద్దరం ఉన్నంత వరకు తనకి నా నుంచి స్వచ్ఛమైన అమ్మ ప్రేమను మాత్రమే అందించాలని అనుకుంటున్నాను. అది అలాగే ఎలాంటి కల్మషం కానీ, అందులో ఎలాంటి స్వార్థం కానీ చేరకుండా చూసేలా బాధ్యత ఆ శివయ్యదే అనమాట. ఎందుకంటే ఆయనే తనని నా దగ్గరికి చేర్చారు కాబట్టి ఆ స్వచ్ఛత ఎప్పటికీ అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు తల్లి ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు? నా దగ్గర నుంచి వెళ్ళిపోయి అప్పుడే 5 డేస్ అయిపోయింది. నేనేమో ఇక్కడ పెళ్ళికి వచ్చేసాను. ఇప్పుడైతే ప్రస్తుతం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానండి. అయితే ఇక్కడ కొంచెం హడావిడిగా ఉంది. అలాగే వైఫై కూడా లేక వీడియోలు ఎడిటింగ్ అది అవ్వట్లేదు, కొంచెం లేట్ అవుతుంది. కాకపోతే ఖచ్చితంగా ఈ కార్యక్రమం ఒక 5-6 డేస్ ఇక్కడ ఉండాలి. ఇది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి వీడియో అయితే మీకైతే అప్లోడ్ చేస్తాను. పెళ్ళిలో మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటన్నది. పెళ్లి వీడియోల కోసం అయితే మాత్రం వెయిట్ చేయాలి తప్పదు ఇంకా. ఎందుకంటే వైఫై రావడం లేదు, సిగ్నల్ కూడా సరిగ్గా ఉండట్లేదు ఇక్కడ. కాకపోతే వాతావరణం అయితే చాలా బాగుంటుందండి. అమ్మ వాళ్ళ దగ్గర చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఎటు చూసిన గ్రీనరీ ఉంటుంది, అదైతే చాలా బాగుంటుంది. కానీ ఎక్కడ ఉన్నా మళ్ళీ మన ఇంటికి, మన గమ్యస్థానానికి మనం చేరుకోవాల్సిందే కదా. ఇక్కడ బాగుందని ఇక్కడే ఉండిపోలేం కదా. ఎంత బాగున్నా ఎవరింటి దగ్గర, ఎవరి మంచం మీద, ఎవరి పక్క మీద పడుకుంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది తప్ప
ఏమైంది దా తమ్ముడు. ఎందుకు ఎడుతుంది అది నులక మంచమైన పట్టి మంచమైన పట్టు పరుపైనా సరే మన పక్క మీద మనం పడుకుంటేనే హ్యాపీగా ఉంటుంది. వేరే చోట అయితే హ్యాపీనెస్ అయితే నాకు రాదు. వాళ్ళు ఎంత పంచపక్ష పరమన్నాలు పెట్టుకుంటారు. మీరేమంటారు మరి? ఈలోపు మేము అలా కబుర్లు ఆడుకుంటూ టిఫిన్ చేస్తుంటే ఎవరో పెళ్ళికోరు చెప్పడానికి గెస్ట్లు అయితే వచ్చారు. తర్వాత ఇదిగోండి మేమైతే ముగ్గురు తినేసాం కదా. ఇంకా మా జగదీష్ ఇంకా తినలేదనమాట. తన కోసం మళ్ళీ దోశలు అయితే ప్రిపేర్ చేస్తుంది చూడండి. పాపం వంట పని అప్పుడు చెప్పేసాను మోహన్ చూడండి నిలబెట్టుకుందో ఉంది టీ లేకుండా ఆల్రెడీ పెట్టాం బాబు. పాపం అమ్మ నాగేశ్వరి కదా. కాకపోతే చెప్పు మరి నేనెందుకు ఫీల్ అవుతాను? అబ్బో ఏమిచ్చిందండి ఎక్స్ప్రెషన్స్ లేకుండా వీడియోలు చేసి క్వీన్ అనమాట. అందరూ ఎక్స్ప్రెషన్స్ క్వీన్లు ఉంటారు, ఇప్పుడు ఎక్స్ప్రెషన్ లేకుండా క్వీన్ అనమాట. తీస్తా ఎక్స్ప్రెషన్స్. ఇంకా మోడల్ జట్లు వేయలేదు. వేస్తాం సాయంత్రం గుడికి వెళ్తాం అప్పుడు వేస్తాం. ఓకే అబ్బాబాబాబాబా ఏముందరా టీ ఉంది. ఏం పిల్లలండి కాలం పిల్లలు ఒక పని చేస్తే రెండో పని చేయలేరు. నేనైతే ఓ పక్కది అన్నీ చేసేస్తాను తెలుసు కూడా మీకు. కింద కూడా పోసేస్తాను అప్పుడప్పుడు టీ వీడియో తీసుకుంటా. మా వారు నేను ఆయన కొంచెం పెద్ద గ్లాసు. ఆయన మరి ఇంటికి యజమాని కదా అందుకని. అదిగోండి నేను ఏం చేస్తాను సరే నేను చేస్తాను రెడీ అయిపోతుంది. వాళ్ళ నాన్నకైతే టీ ఇచ్చేస్తుంది నాగేశ్వరి చూడండి. తులాలంటే 10 గ్రాముల కన్నా తులం 12 గ్రాములు వస్తుంది. తులం ఎక్కువ మళ్ళీ 10 గ్రాముల కన్నా. 10 గ్రాములే ఇప్పుడు 1,00,000 ఉంది. గజ్జలు గల్లుమంటలేదు ఎటు పిల్ల నీకు పట్టీలు కాకుండా అట్లేదు. పట్టిన ఉంటాయి కదా. చూసారు కదా ఇదన్నమాట మా పరిస్థితి. మేము పడుకుంటే మా వారు వీడియో తీసేసి ఉంచారనమాట. పొల్లే బాగానే ఉంచారు కదా, అది కూడా మీకు చూపిస్తుంది. ఇప్పుడే కదా చెప్పాను నా పక్కన ఇలా ఒదిగిపోయి పడుకుండేదండి అమ్మ దగ్గర అని చెప్పేసి. అది కూడా మీరు చూసేయండి. ఇది పరిస్థితి. ఆయన వీడియో తీస్తున్నారని చూసి నవ్వుతున్నాను అనమాట. ఇదిగోండి అలా పడుకునేది పాపం అని చెప్పేసి నేను చెప్పాను కదా. అమ్మ ప్రేమ కోసం తను వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నేను అది మాత్రమే ఇవ్వగలను కాబట్టి అదే ఇస్తున్నాను. మీకేమనిపించింది అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఆ రోజు ఈవినింగ్ అయితే మేము ఇలాగ గుడికి వెళ్ళామండి. తిరుపతి గుడికి వెళ్ళాము. శృంగార వల్లభ స్వామి వారి దేవస్థానం మా ఇంటికి దగ్గరని మీకు తెలుసు కదా. నాగేశ్వరిని తీసుకుని గుడికి అయితే వెళ్ళాం. ఈ వీడియో అయితే రేపటి వీడియోలో తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఈరోజుకి ఇదేనండి వీడియో. మరో మంచి వీడియోతో తప్పకుండా రేపైతే కలుస్తాను అనమాట. తర్వాత మీకు 1 by 1 పెళ్లి వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను. ఈలోపు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసి ముందైతే ఇంకా లైక్ ఇవ్వకపోతే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేయండి. నాగేశ్వరికి ఒకటి నాకు ఒకటి ఇచ్చారు కనుక ఒకటి చాలు. వీడియోకి ఒకటే లైక్. బాయ్ మరి.